సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. తీట నోరు పెట్టుకొని మాట్లాడిర్రు అనుకో ఏ పని జరగదు. నిన్న మన ఒకటి జూబ్లీహిల్స్లో తీట నోరు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామని మొత్తం జూబ్లీహిల్స్లో అంతా చెత్తంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలకాయ పెట్టిండు, కాళ్ళకు దండం పెట్టారు. ఇక ఆయన మూతబరి మాటలు చూసిరు. దీన్ని తీట అనగాలంటే దీన్ని బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీహిల్స్లో. మరి రెఫరెండం అన్నాడు సిగ్గు లేకుంటే ఒక నెలనని ఇంట్లో వండుకోవాలి కదా. మళ్ళీ లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే. మా అక్కలు సలాకి కాల్చి వాత పెడతారో లేకపోతే మా పిల్లలు కోదండం వేసి కొడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళను సలాకి కాల్చి వాత పెట్టుర్రి. 2023 అసెంబ్లీలో అధికారం పోయింది. 2024 పార్లమెంటులో గుండుసున్న వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరు. మన రెఫరెండం అంటే బండకేసి కొట్టిరు. 4 సార్లు ప్రజలు వంగబెట్టి ఈపు మీద బుద్ధి చెప్తే కూడా బుద్ధి రాలేదు. నిన్న రాక మన శ్రీహరి అన్న కూడా మంచిగా చెప్పి నీ అతి మాటలు నిన్ను చూసినోడు ఎవ్వడు నీకు ఓటేయర్రా స్వామి, నీ బుద్ధి మార్చుకో అని. వాళ్ళ బుద్ధి మారినా మారకపోయినా మన అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. గ్రామాలలో రాజకీయ కక్షలకు తావి ఇవ్వకండి. నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎన్నుకునే సర్పంచ్ మీ మంత్రి దగ్గర పోయి కూర్చొని మీకు నిధులు తేవాలి. మీ ఎన్నుకున్న సర్పంచ్ ఈ ప్రభుత్వంతో మంచిగా వ్యవహారం చేసుకొని పనులు సాధించుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం, జనరల్ గా ఒక 3.5-4 ఏళ్ళకి వస్తుంది కోపము ప్రభుత్వం మీద. పని చేయకపోతే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, ఏమో ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో, మళ్ళా బడ్జెట్ లో పెడతాడేమో, 6 నెలలకి ఏమైనా చేస్తాడేమో, ఇట్లుంటది కథ. కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో తడిసింది, అసలు రంగు బయట పడ్డది. ఎప్పుడు ఈ నక్కను వదిలించుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తా ఉన్నది. ఇది వాస్తవం, 1-2 కాదు, ఎన్ని అబద్ధాలు. ఈ 6 గ్యారంటీలు 420 హామీలు, నేను వాటి గురించి చెప్పా. ఫ్రీ బస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీ అన్నాడు, అన్నాడు, మశానం అన్నాడు, ఏది లేదు, ఉన్నదే పోయింది. ఉన్న రైతు బంధే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా? అమ్మతోడు చెప్తున్నా, ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు, పురాగా సిగ్గు తప్పినోడు, పురాగా ఇజ్జత్ లేనోడు కాబట్టి బతుకుతున్నాడు. కానీ ఇంకోడైతే ఎప్పుడన్నా ఆయన ఓ బకెట్ల నీళ్లు పోసుకొని ఆయన నీళ్ళలో దుంగి చచ్చిపోతున్నాడు. అరే రామ, ఏం తిట్టుడు అది? మేము కూడా విన్నాం, మస్తుగా విన్నాం, కానీ అవి ఏం తిట్లు నాయన? ఆడ మూసి ఒడ్డు పొంట పోయి ఇక్కడ గొట్టం పెట్టుడు ఆలస్యం, ఏడున్నాడు రమ్మను అని. అరే గంత కోపం ఏంద్రా పోయేట? మామూలు కోపం లేదు ఒక్కొక్కలకు. రమ్మను, ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటే. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు కెమెరాలో చూస్తున్నావు, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నీ వాళ్ళు నాకు ఎరికే. రేవంత్ రెడ్డి యాది పెట్టుకో, యాడికి పోయినా ఒక 500-600 మంది సెక్యూరిటీని పెట్టుకుని, లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు ఎక్కడికి పోయినా. నువ్వు తిట్టినా కేసులు పెట్టినా నిన్ను వదలం. మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల హక్కులు, ప్రజల ఆస్తులు కాపాడడమే మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత. ప్రతిపక్షంగా వాళ్ళ గొంతుకై మాట్లాడమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను, ప్రజల యొక్క హక్కులను, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయించడం కోసమే బీఆర్ఎస్ పోరాడుతుంది. బీఆర్ఎస్కు ఆ బాధ్యత ప్రజలు ఇచ్చిండ్రు. నువ్వు మా మీద కేసులు పెడతా, మా గొంతు నొక్కుతా, లేదా మా మీద తిట్ల దండకం పెడతా, ఏం పెట్టినా నేను వదిలిపెట్టాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. దీని మీద సూటిగా బీఆర్ఎస్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, శాసనసభ సమావేశపరచాలని, దీనిపైన పూర్తి చర్చ జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. తను ఏమేమి మాట్లాడిండో, ఏమేమి చూసిండో, ఎవరెవరికి ఏం చెప్పిండో ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు. వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది. ఆయనే కాదు, వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ కూడా తాపించండి పాపం. ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా లేచి కూర్చుంటున్నాడు, వణుకుడు పుడుతున్నది. రైతన్నలారా పోండి, అర్జెంటుగా పోయి లోన్ తెచ్చుకోండి, 2 లక్షలు మాఫీ చేస్తా. ఇవాళ కట్టి వచ్చిన కూడా మళ్ళీ పోండి, సాయంత్రం నేను మాఫీ చేస్తా. అన్న నేనే ఆపిన, కేసీఆర్ ఇచ్చే రైతు బంధు 10,000 కదా, వారం ఆగుని 15 ఇస్తే అందుకే ఆపిన నేనే. కానీ వాళ్ళ రైతులను చూస్తే భయం అవుతుంది.
అక్క మీద దండం పెడతారు, నాకు వేయండి ఓటు, నాకు అధికారం వేయండి, 2500 నెల నాడు నీ ఇంటికి పంపిస్తా. ఇప్పుడు అక్కల్ని చూస్తే భయం అవుతుంది. ఆఖరికి విద్యార్థులు చరిత్రలో ఎవ్వరు కూడా వీళ్ళ జోలికి పోలే పాపం. వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయొచ్చని అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా. మొత్తం వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో మొట్టమొదటిసారి వీరే కనిపెట్టిండ్రు. తమ్మి నీకు 5 లక్షల కార్డు, నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు. చెల్లె నువ్వు బడి పోలేదు, కాలేజీ పోలేదు కదా, స్కూటీ నీకెందుకు, నేనే స్కూటీ ఇస్తాను, మా అక్క వచ్చి ఇస్తుంది, మా ప్రియాంక అక్క. ఇప్పుడు అమ్మాయిలు చూస్తే భయం అవుతుంది. అయ్యాల కాలేజీ పిల్లలు తమ్ముళ్ళలాగా కనపడరు, ఇవాళ పోరాణలాగా కనబడతాను. విలేకరులు పోకీర్లాగానే కనబడుతున్నారు, పిల్లలు కాలేజీ పిల్లలు పోకీర్లాగానే కనబడుతున్నారు, ఆఖరికి రైతాంగం కూడా అట్లే కనబడుతున్నారు. అంతే మరి ఇంకేముంటుంది. 50 సార్లు ఢిల్లీ పోయి సగం రోజులు పైగా బయట గడిపే ముఖ్యమంత్రికి ఇంతకు మించి ఏమొస్తుంది? ఆవేశం గురించి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది అన్న డౌట్ కూడా అవసరం లేదు. ఈ వీళ్ళతో ఏమి కాదు, మన్ను కూడా కాదు నేను చెప్తున్నా. చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు. గెలిచినమని వాళ్ళే చేయికి చూసుకున్న గెలిచినమని నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్ళకి తెలుస్తలేదు పాపం. చిన్న మాట కదా, ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా, ఇండియా అంత తెలుసు కదా, దాచిపెట్టే లెక్క కాదు కదా. ముఖ్యమంత్రి కొద్దిగా బుద్ధి ఉంటే, మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు వాళ్ళని పిలిచి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో అట్లా నడిపిరా అంటే అయిపోతుండే, అంతే కదా. ఎందో అధికం శాతాలకు పోయి కొండంగా శాతాలు చేస్తామని వీళ్ళు వీకేసి వాళ్ళని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగు వాళ్ళు కొట్టే కొరకు వస్తాను, అంతే కదా. ఊకుంటారా ప్రజలు? నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాచుపల్లిలో, ఇంకో చోట చందానగర్ లో? వస్తారు కదా ప్రజలు, ఆవేశం వస్తే ఆగుతారా? ఎవడు ఆపుతాడు? మనం ఆపినా ఆగరు, మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే. కాబట్టి ఆ పిచ్చి పనులు, ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేదు. ఒక్కటన్నా పాలసీ, ఇది మా వ్యవసాయ పాలసీ, ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ, ఇది మా ఐటీ పాలసీ, ఇది మా ఫలాన్ పాలసీ, ఏదన్నా కూడా నేడవాలి కదా. ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అయినా ప్రకటించిన ప్రభుత్వం? అంతా వాటి కాయగూడు ముచ్చట్లు, సాయి సంసారి, లచ్చి దొంగ, ఇదా? ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి? నాకు బాగా గుర్తున్నది, మొట్టమొదటి కేబినెట్ లోనే 42 నిర్ణయాలు ఇచ్చినాం మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ కేబినెట్ లో 42 నిర్ణయాలు ఇచ్చింది. ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది, ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టినా. నీ పీరియడ్ నే బ్రహ్మాండంగా అయితే వ్యవసాయం అని చెప్పి అట్లా తీసుకొని పోయినాం, గొప్ప రిజల్ట్ సాధించినాం. పంజాబ్ను తలదాన్ని అంత ధాన్యం పండించింది. అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి. ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి, ప్రభుత్వ విజయం ప్రజా విజయం కావాలి. అట్లా ఉండాలి. గాని ఏం లేదు, వాటికనే డబ్బాలు రాలే చూపినట్టు వాటి